స్వస్తి. శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ఆది పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కౌరవ పాండవుల అస్త్ర విద్యా ప్రదర్శనం. రాజకుమారుల శస్త్రాస్త్ర విద్యాభ్యాసం పూర్తి అయింది. ద్రోణాచార్యుడు ఈ విషయం భీష్మ ధృతరాష్ట్రాదులకు తెలిపి రాజకుమారుల అస్త్రకౌశలం చూపడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కోరాడు. అందుకు తగిన రంగస్థలాదులను ఏర్పరపమని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఆదేశించాడు. అతి విశాలమైన రంగభూమి, ఉన్నతమైన మంచలతో అనగా గాలరీలతో ప్రేక్షకాగారాలు నిర్మించారు. నిర్ణయించిన దివసాన ఉత్సవం ప్రారంభమైంది. భీష్మ ధృతరాష్ట్రాదులు, అంతఃపుర స్త్రీలు, నగరంలోని చతుర్వర్ణాల వారు వారి వారి నిర్దిష్ట స్థానాలలో ఉపవిష్టులై ఉన్నారు. ఇంతలో రాజకుమారులందరూ వయఃక్రమానుసారంగా ఒకరి వెనుక ఒకరు యుధిష్ఠిరుని ముందుంచుకొని వీరవేషాలతో శస్త్రధారులై వాద్యాల ధ్వనితో ఆ విశాల ప్రాంగణం అంతా మారుమ్రోగుతుండగా రంగభూమిలో ప్రవేశించారు. ద్రోణాచార్యుడు రంగ మధ్య భాగం చేరి అక్కడ వివిధ దేవతా పూజలు చేశాడు. అనేక మంగళ కార్యాలు చేయించాడు. రాజకుమారులందరూ ఒకరి తరువాత ఒకరు తమ తమ శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలాన్ని రథ అశ్వ గజారోహణాదులలో నేర్పును చక్కగా ప్రదర్శించారు. ధృతరాష్ట్రునికి విదురుడు, గాంధారికి కుంతి ప్రక్కనే కూర్చుని ఉండి అక్కడ జరుగుతున్న కార్యక్రమం వర్ణించి చెప్పారు. ఇంతలో భీమసేన దుర్యోధనులు రంగంలో దిగి గదాయుద్ధ నైపుణ్యం చూపడం ప్రారంభించారు. ప్రేక్షకులలో కొందరు భీమసేనునికి జై అంటుంటే మరికొందరు దుర్యోధనునికి జై అంటున్నారు. వాళ్ళిద్దరి గదాయుద్ధ ప్రదర్శనం తీవ్ర రూపం దాల్చి ప్రేక్షకులలో కూడా సంక్షోభం కలిగించేటట్లు కనబడింది. వెంటనే ద్రోణాచార్యుడు అశ్వత్థామను పంపి వాళ్ళిద్దరూ గదాయుద్ధం నుండి విరమించేటట్లు చేశాడు. ఆచార్యుని ఆజ్ఞకు తల ఒగ్గి ఆ వీరులిద్దరూ రంగం నుంచి నిష్క్రమించారు. ద్రోణాచార్యుడు రంగం మధ్యకు వెళ్ళి వాద్యాల మ్రోత ఆపుచేసి, ఇప్పుడు నా కుమారుని కంటే కూడా నాకు ఎక్కువ ప్రీతిపాత్రుడు, నా ప్రియ శిష్యుడు అయిన అర్జునుడు తన అస్త్ర విద్యా పాటవాన్ని చూపుతాడు, తిలకించండి. యో మే పుత్రాత్ ప్రియతరః సర్వశాస్త్ర విశారదః ఐంద్రిందానుజసమహం మహ స పార్థో దృశ్యతాం ఇతి.